వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. కంది పరిధిలోని ఐఐటి ముందు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ ఆందోళనకు దిగారు. కనీస వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. ఐఐటి ఉద్యోగులు హామీ ఇవ్వడంతో ఉద్యోగులు ఆందోళన విరమించారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో శ్రీశైలం వెళ్లాల్సిన ఓ మహిళ మన్ననూర్ బస్టాండ్ సమీపంలో ఆందోళన చేపట్టింది. బస్టాండ్లో ఆగకుండా వెళ్తున్న బస్సుల వల్ల ప్రయాణం కష్టమైందని, ఉచిత బస్సుల పథకాన్ని రద్దు చేయాలని ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరింది. బస్సులను అడ్డుకొని డ్రైవర్ కండక్టర్తో వాగ్వాదానికి దిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డిని నిరసన శాఖ తగిలింది. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం పంచాగుల ఘట్ట తాండాలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ క్రమంలో తమ గ్రామం మీదుగా ఆర్ఆర్ఆర్ రోడ్డు నిర్మాణం జరగడానికి వీల్లేదని, రోడ్డు కోసం భూములు తీసుకుంటే తాము జీవనాధారం కోల్పోతామని ఆర్ఆర్ఆర్ బాధితులు ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే రోడ్డు నిర్మాణంలో తండా ప్రజల భూములు పోవని హామీ ఇచ్చారు. గన్నేరువరం మండలంలోని సుప్రసిద్ధ స్వయంభూ మానసాదేవి ఆలయానికి కార్తీక మాసం కావడంతో వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి మానసాదేవిని దర్శించుకున్నారు. భక్తులు ఆలయ ఆవరణలో దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. భద్రాచలం సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని భద్రగిరి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ఈవో దామోదర్రావు పర్యవేక్షణలో ప్రత్యేక పూజల అనంతరం భక్తులు శ్రీరామ భజనలు చేస్తూ గిరి ప్రదక్షిణ చేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంతో రామాలయం పరిసరాలు శోభాయమానంగా మారాయి. హాజీపూర్ ఎస్ఐ ఎస్ స్వరూప్ రాజ్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనం నడపడం వల్ల అమాయకుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 13 మంది వాహనదారులకు హాజీపూర్ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. భవిష్యత్తులో మద్యం తాగి వాహనం నడపబోమని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ షేక్ చాంద్, హెడ్ కానిస్టేబుల్ పి తిరుపతి, ఆర్ తిరుపతి, కానిస్టేబుల్ ఏ రాజేందర్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రముఖ కవి అందశ్రీ పార్థివ దేహానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్ లాలాపేటలోని వినోద్ నగర్లో అందశ్రీ నివాసాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు అందశ్రీ సేవలను కొనియాడారు. ప్రముఖ కవి అందశ్రీ పార్థివ దేహానికి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి లాలాపేటలోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ గీత రచనతో రాష్ట్ర ఆత్మను ప్రతిబింబించిన కవిగా అందశ్రీ చిరస్థాయిగా గుర్తుండిపోతారని, ఆయన మరణం తెలంగాణ సాహిత్య రంగానికి అపూర్వ నష్టమని మంత్రి పేర్కొన్నారు. కేసీఆర్ తెచ్చిన ఏ పథకాన్ని తాను రద్దు చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆ పథకాలకు అదనంగా మరిన్ని స్కీమ్స్ అమలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నాడు అభివృద్ధిని పక్కన పెట్టి ఎలాంటి ప్రయోజనం లేని కమాండ్ కంట్రోల్ సెంటర్, సచివాలయం, ప్రగతి భవన్ మాత్రమే నిర్మించారని విమర్శించారు. నేను ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రంగా నిలిపాను. కుల గణన చేసి చూపించా. రాష్ట్ర గీతాన్ని అందించా. మహిళలకు ఉచిత ప్రయాణం, సన్నబియ్యం అందించా అని రేవంత్ రెడ్డి వివరించారు. కార్తీక సోమవారం సందర్భంగా మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానుపల్లి గ్రామంలోని ఏడుపాయల వనదుర్గ భవానీ ఆలయంలో దుర్గా మల్లేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.